హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ పాలిసెట్ 2024 సంబంధించినటువంటి కౌన్సిలింగ్లోకి కావాల్సినటువంటి మెయిన్ 3 ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అయితే చూడబోతా ఉన్నాం ఈ వీడియోలో. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే మీకు ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది, అదేవిధంగా మీకు మంచి స్కాలర్షిప్ వస్తుంది, మీకు సీటు వస్తుంది. ఈ సర్టిఫికేట్ బేస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చూడబోతాం. స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి వీడియో. అదేవిధంగా ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే సీటు వచ్చేందుకు గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనమాట. ఈ 3 సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే సీట్ అనేది మీకు వస్తుంది. అదేవిధంగా మీకు సీటుకి వచ్చినట్టయితే మీకు ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకు భర్తీ అవుతాయి అనమాట. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ మనకు ఈడబ్ల్యూ స్టూడెంట్స్ ఉంటారు కదా, వారు కూడా మీ యొక్క ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా ఇన్ కేస్ మైనారిటీ స్టూడెంట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా మీరు మైనారిటీ అని ఏ విధంగా అంటే మనకి ఇక్కడ టీసీ ఉంటుంది కదా, 10th క్లాస్ టీసీ, అందులో మీరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మైనారిటీ అని రాయించుకొని మీ యొక్క ప్రిన్సిపల్ సార్తో సైన్ చేసుకొని స్టాంప్ ఉన్నట్లయితే మీకు కూడా మైనారిటీ కింద మీకు సీట్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈ 3 సర్టిఫికేట్స్ ఎందుకు అన్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీ కేటగిరీ వైజ్ చూసుకొని కూడా మీకు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఇచ్చిన తర్వాత సీట్ అలొకేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఈ యొక్క మిస్టేక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సీటు వచ్చినా సరే మీకైతే ఫీ రీఎంబర్స్మెంట్ రాదు, మనం ఫుల్ ఫీ కట్టాల్సి ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కల్లా మీరు అయితే కంప్లీట్ చేసుకోండి. మనకు దాదాపుగా 20కి అయితే స్టార్ట్ కాబోతా ఉంది యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ 21 నుంచి. కాబట్టి మనకు దాదాపు ఇప్పుడు నుంచి చూసుకున్నట్లయితే 11 days టైం ఉంది. కాబట్టి ఇంకెవరైనా ఈ సర్టిఫికేట్స్ అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసుకొని మీరు ఇక్కడ మీ మండల ఆఫీస్ అయితే ఇష్యూ చేసుకోవాలి. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మరిన్ని అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్తో అప్డేట్గా ఉండడానికి మన వీడియోకి లైక్ చేసి అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే సీటు వచ్చేందైతే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.